కించ బంధముక్తావస్థయోః పౌర్వాపర్యా నిరూపణాయాం బంధావస్థా పూర్వం ప్రకల్ప్య అనాదిమతి అంతవతి చ తత్ చ ప్రమాణ విరుద్ధం తథా మోక్షావస్థ ఆదిమతి అనంతా చ ప్రమాణ విరుద్ధ ఏవ అభ్యుపగమ్యతే. ఇది బంధమోక్షాలు క్రమంగా చెబితే ఆ దోషం వస్తుంది, సకారణంగా జరిగితే ఈ దోషం వస్తుంది, నిష్కారణంగా అయితే ఇంకో దోషం వస్తుంది అని బంధమోక్షాలు గురించి చెప్పాడు. అంతేకాకుండా కించ అంటే మరియు బంధముక్తావస్థయోః పౌర్యాపర్య నిరూపణాయ బంధముక్తావస్థల యందు పూర్వాపరాలు నిరూపించినప్పుడు పూర్వాపరాలు నిరూపించినప్పుడు అంటే పూర్వాపరం అంటే ఏది మొదట ఏది తరువాత అని, పూర్వాపరం అంటే ఏది మొదట ఏది తర్వాత అని విచారించినప్పుడు నిరూపించినప్పుడు బంధావస్థ పూర్వం అని చెప్పామనుకో, బంధావస్థ మొదటి అని కల్పించాలి. పూర్వం పూర్వం ప్రకల్ప్య ఈ రకంగా బంధావస్థే మొదటిది అని కల్పించాలి. అప్పుడు అది అనాదిమతి అవుతుంది. అప్పుడు అది అనాదిమతి అంటే అనాది అవుతుంది. అనాది అవుతుంది అంటే ఆత్మవలే అది బంధం నిత్యమైపోతుంది. అనాదిమతి అంటే ఆత్మవలే బంధం నిత్యమైపోతుంది. ఏది బంధావస్థ. అంతవతి జ్ఞానంతో అంతమైపోతుంది అని తత్తుచ ప్రమాణ విరుద్ధం. అందువల్ల అనాది అని అనంతము కలిగినదని ఇలా కల్పించాలి. బంధము ఆత్మలే బంధము నిత్యమైపోతుంది. ఏది అనాదిమతి అంటే అంతవతి అంటే జ్ఞానంతో అంతమైపోతుంది అని ఈ రకంగా కల్పించాల్సి వస్తుంది. ఇది ప్రమాణ విరుద్ధం. ఎందువల్ల ప్రమాణ విరుద్ధం? ఆత్మ వలేది అనాది కాదు, నిత్యం కాదు. ఆత్మ వలే నిత్యం కాదు, అది అనిత్యమైనది. అనిత్యమైనది కాబట్టి అంతవతి. ఆత్మ వలే నిత్యమైందనుకోండి, అనాది అయిందనుకోండి, అది అంతం కాదు, అనంతం అవుతుంది. ఈ రకమైన ప్రమాణ విరుద్ధం అవుతుంది బంధావస్థ. ఇంకో తదా అంటే ఆ రకంగానే మోక్షావస్థ ఆదిమతి అనంతా చ ప్రమాణ విరుద్ధ ఏవ అభ్యుపగమ్యతే. అలాగే మోక్షం కూడా ఆది ఉండేది అంతం లేనిది అని చెప్తే అది కూడా ప్రమాణ విరుద్ధం అయిపోతుంది. బంధావస్థ అర్థమైంది కదా. బంధావస్థ అనాదని చెప్పడము మళ్ళా అంతముతో కూడుకుందని చెప్తే అది ప్రమాణ విరుద్ధం అవుతుంది. ఏది అనాదో అది ఆది లేనిది, నిత్యమైనది ఆత్మవలే. ఏది నిత్యమో అది ఎప్పుడు ఉండేది. అది జ్ఞానంతో అంతమైపోతుందంటే, నిత్యము ఉండేది జ్ఞానంతో అంతమైపోతుందంటే అప్పుడు బంధావస్థకి అది నువ్వు చెప్పిన దానికి విరుద్ధం అయిపోతుంది. అలాగే మోక్షావస్థ కూడా. మోక్షావస్థ ఆదిమతి. ఇది బాగుంది. ఆదిమతి ఎవరి దశలో ఆదిమతి? దాంది బంధావస్థది. కానీ ఆదిమతి మోక్షావస్థ అంటే ఆది మొదలు ఉన్నది, తర్వాత అనంతాచ, తర్వాత అనంతం అవుతుంది అని చెప్తే అది ప్రమాణ విరుద్ధేవా. ప్రమాణ విరుద్ధమేనే అంగీకరించాలి. అంటే ఆది గలది అంటే ఏమిటి? ఆది గలది అంటే కొండవలే పుట్టింది అని అర్థం. మోక్షం పుట్టింది అయితే, మోక్షం పుట్టినది అయితే, ఆది గలది అయితే అది అనంతం ఎలా అవుతుంది? ఏది ఆది గలదో అది నశించిపోతుంది. కొండ పుట్టింది, కొండ అనంతం ఎలా అవుతుంది? కొండ నాశనం చెందేది. కొండ వలె అంతం గలది. అందువల్ల నశించగానే అది లేకుండా పోతుంది. అందువల్ల మోక్షావస్థ అనాది, బంధావస్థ ఆది. అలాగే అక్కడ అంతవతి, ఆది అంతవతి అంటే అది బాగుంది. ఇక్కడ ఆది అనాది అనంత అంటే ఇక్కడ బాగుంది. కానీ నువ్వు ఇలా చెబితే ఇబ్బంది అవుతుంది కదా. అందువల్ల ఆదిమతి, ఆది ఏదైతుందో అది నాశనం అయిపోతుంది కొండవలే. అనంతాచ ఏది నాశనం అవుతుందో అది అనంతం ఎలా అవుతుంది? అందువల్ల ఇక్కడ
ఆది అనంతము అనేది రెండు ప్రమాణ విరుద్ధము. ఏకకాలంలో కుదరదు కాబట్టి, ఒకే సమకాలంలో కుదరదు కాబట్టి ఆది అనంతం అనేది ప్రమాణ విరుద్ధం మోక్ష విషయంలో. అలాగే పైన ఆది అంతము అనేది ప్రమాణ విరుద్ధం, అనాది అంతం అనేది ప్రమాణ విరుద్ధం అని ఈ రకంగా చెప్పుకొని వచ్చాడు. చెప్పుకొని వచ్చి ఇంకొకటి నచ అవస్థావతః అవస్థాంతరం గచ్చతో నిత్యత్వం ఉపపాదయితుం శక్యం. నచ అవస్థావతః అంటే ఒక అవస్థలో ఉండి, అవస్థావతః ఒక అవస్థ యందు ఉండి, అంటే అవస్థావంతుడై బద్ధుడై ఉండేది. అవస్థావంతుడిగా ఒక అవస్థావంతుడిగా బద్ధుడై ఉండి అవస్థాంతరం గచ్చతో మరొక అవస్థని పొందుతున్నాడు. ఒక అవస్థలో బద్ధుడిగా ఉన్నాడు, ఇంకొక అవస్థని పొందుతున్నాడు. అలాంటి పొందే ఆత్మకి నిత్యత్వం ఉపపాదీతం శక్యం. అలాంటి దానికి నిత్యత్వం అనేది చెప్పడం అనేది సాధ్యం కాదు. నచాన్ని ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ అర్థం ఏమిటంటే ఒక అవస్థలో బద్ధుడైపోయాడు, ఒక అవస్థలో బద్ధుడైపోయాడు. ఆ బద్ధుడైన అవస్థ నుండి ఇంకొక అవస్థకి వెళ్ళాడు. ఏది? మోక్షావస్థకి. అప్పుడు ఈ మోక్షము నిత్యత్వము అనే యుక్తి అది కుదరదు. ఒక అవస్థ నుండి ముక్తిని పొందాడు అంటే అప్పుడు ముక్తి అనేది ఏమైంది? పరిచ్ఛిన్నమైపోయింది. ముక్తి అనేది అపరిచ్ఛిన్నమైనది. అది బ్రహ్మం యొక్క స్వభావయేవ, బ్రహ్మైవ ఏవ ముక్తి, బ్రహ్మమే ముక్తి స్వరూపం. అది పరిచ్ఛిన్నమైపోయింది. బంధావస్థ నుంచి నువ్వేదో యుక్తులు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి మోక్షావస్థకు వెళతాడంటే అప్పుడు మోక్షం నిత్యత్వం ఎలా వస్తుంది? నిత్యత్వం అవ్వదు. ఇందువల్ల అది పరిచ్ఛిన్నమైనది, నిత్యం కాదు. అందువల్ల బంధము అనేది ఏ రకంగా ఉంది అని ఆలోచించడం కుదరటం లేదు. అది మేము చెప్పేది. బంధము అనాది అంతవతి అని చెప్దామా? అలాగా కుదరదు. ఏది అనాదో అది అంతము కాదు. అనాది అంటే నిత్యమైనది అని అర్థం, ఆత్మలాగా. అది అంతం కాదు. అందులో బంధము అనాది అంతము అంటే కుదరదు. పోనీ ఇక్కడ బంధం అనే మోక్షం తర్వాత, బంధము అనే అవస్థ తర్వాత మోక్షం వస్తుంది అంటే మోక్షము ఆత్మకి నిత్యత్వం అవడం చేత అది కుదరదు. దాని తర్వాత ఇది వస్తుందంటే బంధం అనేది భ్రాంతి అని తెలుసుకుంటే ఉన్నది మోక్షం అని తెలియబడుతుంది. కానీ బంధావస్థ నుంచి ముక్తావస్థ వస్తుందంటే పొరపాటు. నాకు బంధం ఉంది, నాకు సంసారం ఉంది, నేను జీవుణ్ణి అనేది భ్రాంతి ప్రత్యయమని జ్ఞానం చేత తెలుసుకోవాలి. అదే మోక్ష స్వరూపము. బంధం తొలగింది, మోక్షం వచ్చింది అంటే మోక్షం వచ్చేది కాదు, బంధము తొలగేది కాదు. బంధం ఉంటే కదా తొలగిపోవడానికి. బంధం అనేది కేవలం భ్రాంతియే. త్రాడు యందు పాము ఎలా భ్రాంతియో ఈ యొక్క నేననే స్వరూపమైన ఆత్మతత్వం యందు సంసారం అనే బంధము కేవలం భ్రాంతియే కానీ సంసారము ఉన్నది కాదు అని తెలుసుకుంటే ఉన్న నిత్యత్వం తెలియబడుతుంది. అందుకే బంధావస్థ నుంచి ముక్తి పొందడం అనేది కుదరని పని. అలాగా కుదరదు. అథ అనిత్యత్వ దోష పరిహారాయ బంధముక్తావస్థ భేదో నా కల్ప్యతే. అతః ద్వైతినాం అపి శాస్త్రనర్ధక్యాది దోషః అపరిహార్య ఏవ ఇతి సమానత్వాత్ నా అద్వైతవాదినా పరిహర్తవ్యో దోషః. ఇక ఇంకోటి చెప్తున్నాడు, అనిత్యత్వ దోష పరిహారాయ. పోనీ అనిత్యత్వ దోషం, ఆ అనిత్యత్వ దోషం పరిహారం కోసం, అనిత్యత్వ దోష పరిహారం కోసం బంధముక్తావస్థ భేదో నా కల్ప్యతే. బంధము ముక్తి అవస్థల్ని భేదాన్ని కల్పించడమే కుదరదన్నప్పుడు ఇంకా ఈ యొక్క అనిత్యత్వ దోషం పరిహారం కోసం, అనిత్యత్వ దోషాన్ని తప్పించడం కోసం
అనిత్యత్వ దోషాన్ని తప్పించడానికి బంధము ముక్తి అనే అవస్థ భేదం ఉన్నాయి కదా, ఆ బంధము ముక్తి అనే అవస్థలు కల్పించడమే, ఇంకా అవస్థలు కల్పించడమే కుదరదు అనుకున్నప్పుడు దైతీనామపి శాస్త్ర అనర్థక్య దోష, దైతులు కూడా శాస్త్రం అనర్థక్యం అయిపోతుంది. బంధము లేదు మోక్షము లేదు అన్నప్పుడు ఇంకా దైతులకు అన్నా అనుకోండి, అలాగా మనము బంధావస్థని ముక్తావస్థని భేదాన్ని కల్పించలేము, అది అసఖ్యము, అనిత్య దోషాన్ని తప్పించడానికి ఇంతకంటే ఏ మార్గం లేదు, బంధము మోక్షం అనే భేదాన్ని కల్పించడమే కుదరదు అని అన్నప్పుడు దైతులు చెప్పే ఏదైతే ఉందో దైతులు చెప్పినప్పటికీ కూడా అది శాస్త్ర అనర్థక్య దోషం వస్తుంది. ద్వైతులకు కూడా అది శాస్త్ర అనర్థక్య దోషం వస్తుంది. అర్థమైందా? ద్వైతులకు కూడా శాస్త్ర అనర్థక్య దోషం వస్తుంది. అందులో ద్వైతులకు కూడా శాస్త్ర అనర్థక్య దోష అపరిహార్యేవ, ద్వైతులకు కూడా శాస్త్ర అనర్థక్యాది దోషం తప్పించుకోవడానికి సాధ్యమే కాదు. ఇది సమానత్వాత్, ఆ దోషము మీకు నాకు సమానమే. నువ్వు బంధము మోక్షము రెండు ఉందంటావు, మేము మోక్షమే ఉన్నదంటున్నాం. బంధము తర్వాత మోక్షం వస్తుంది, బంధము మోక్షము రెండు ఉంటే బంధము జతలో మోక్షం ఉందంటే బంధం క్రమంగా వస్తుందా? బంధమోక్షాలు క్రమంగా వస్తున్నాయా, సకారణంగా వస్తున్నాయా, నిష్కారణంగా వస్తున్నాయా అని ప్రశ్నించావు. దానికి కూడా నీవు ఏమీ చెప్పలేకపోయావు. ఆ రకంగా బంధం అనేది అనాది అంతమా అలాగా కుదరదని చెప్పావు. దానికి నువ్వు సమాధానం చెప్పలేకపోయావు. పోనీ ఆ అవస్థాంతరం, బంధము తర్వాత మోక్షము వస్తుందంటే ఆ నిత్యత్వ యుక్తి లేకపోవడం చేత అది సాధించడానికి కుదరదు. పోనీ ఇంకో మాట అన్నావు అనుకో, ఆ అనిత్యత్వ దోషాన్ని పోగొట్టడానికి ఇంక బంధ ముక్త అవస్థల గురించే మేము కల్పించాం, దాని గురించి మాట్లాడాం అని చెప్పావనుకో, అప్పుడు ద్వైతులైన నీకు శాస్త్ర అనర్థక్యాది దోషము వస్తుంది. దాన్ని తప్పించుకోవడానికి శక్యం కాదు. ఆ రకంగా సమానత్వాత్ మాకు కూడా నా అద్వైతవాదిన పరిహర్తవ్యో దోష. అందువల్ల ఇద్దరికీ సమానమే, ఉభయులకు, ద్వైతులైన మీకు అద్వైతులైన మాకు. ఈ రకంగా అద్వైతవాది ఒకరే పరిహరించుకోదగింది కాదు, మీకు కూడా కష్టమే. అద్వైతవాదులు ఒకరే పరిహరించుకోవాల్సింది కాదు, మీకు కూడా బంధమోక్షాలు రెండు కూడా కల్పనే. ఆ రెండు తీసేద్దామంటే శాస్త్రం కిందకి శాస్త్ర అనర్థక్యాది దోషం వస్తుంది. నిన్నటి వరకు నాతో ఏమన్నావు, శాస్త్ర అనర్థక్యాది దోషం మీ వల్ల వస్తున్నది అన్నావు. నేను ప్రశ్నిస్తే ఇద్దరికీ వస్తుంది. మీ వల్ల ఎందుకు వస్తుందన్నావు? అందరూ జ్ఞానం వచ్చేస్తే, జ్ఞానం కలిగిన తర్వాత శాస్త్రంతో పని లేదంటే ఇక శాస్త్రం అనర్థక్య దోషం వస్తుంది కదా అని నువ్వు అడిగావు. అప్పుడు మేమేం చెప్పాము, ఎవరికైతే విద్యావస్థ కలిగిందో వాడికి శాస్త్ర అనర్థక్యం, ఎవరికైతే అవిద్యావస్థ ఉందో వాడికి శాస్త్రము ఆర్థక్యం అని చెప్పాం. ఇంకా నువ్వు వాళ్ళ ప్రశ్న వేసావు, మేము ఇన్ని ప్రశ్నలు నువ్వు జవాబు చెప్పలేవు. అందులో ఇద్దరికి కూడా బంధ అవస్థలకి సరిగైన ఆ జవాబు చెప్పకపోతే నువ్వు చెప్పిన ప్రకారంగా అయినా నీ వల్ల శాస్త్ర ఆర్థక్యం అయిపోతుంది. మమ్మల్ని నువ్వు దూషించావు కదా, మా వల్ల కూడా శాస్త్ర ఆర్థక్యం అయినప్పుడు ఇద్దరికీ సమానం అయిపోయింది అని అక్కడ చెబుతున్నాడు. అందరికీ సమానంగా ఉంది కాబట్టి ఈ దోషం అయిపోతుంది. ఇక అనిత్య దోషం పరిహారం కోసం బంధ మోక్షములే అనిత్యములు కాబట్టి, బంధము మోక్షము రెండు అనిత్యములు అయిపోతాయి కదా. ఈ ఆదివతి అంతవతి రెండు తీసుకున్నప్పుడు బంధము మోక్షము రెండు అనిత్యములు కాబట్టి నువ్వు చెప్పినట్లు అప్పుడు అవస్థాభేదం కల్పించరు. అప్పుడు ద్వైతులు కూడా శాస్త్ర అనర్థక్య దోషాన్ని ఎలాగూ బంధమోక్షలు పరిహరించలేము కాబట్టి పరిహరించలేనిదా అయిపోతుంది. ఇంకా పరిహరించలేనప్పుడు బంధమోక్షాలు శాస్త్రంతో పని ఉంది. శాస్త్రంతో నీకు పని లేదు, నాకు పని లేదు, ఇద్దరికీ సమానమే అని అద్వైతులు వాళ్ళతో వాదించారు. నచ శాస్త్ర అనర్థక్యం యథా ప్రసిద్ధ అవిద్వత్ పురుష విషయత్వాత్ శాస్త్రస్య, అందువలన శాస్త్ర అనర్థక్యం అని, శాస్త్ర అనర్థక్యం అని మా పక్షంలో లేనే లేదు. వెనుక ఈ దోషం అందరికీ ఉందని అంగీకరించబడింది. ఇప్పుడు ప్రస్తుతం స్వపక్షంలో, మా పక్షంలో, స్వపక్షం అంటే మా పక్షంలో ఆ దోషమే లేదని తెలియజేసి
ద్వైతుల పక్షంలో దోషముందని ఇంకా చెప్పబోతున్నాడు. ద్వైతుల పక్షంలో దోషముందని చెప్పబోతున్నాడు అన్నమాట. అందువల్ల ఇక్కడ ప్రతిజ్ఞావాక్యంగా చెప్తున్నాడు. నచ శాస్త్ర అనర్థక్యం యథా ప్రసిద్ధ అవిద్వత్ పురుష విషయత్వాత్ శాస్త్రస్య. శాస్త్ర అనర్థక్యం మా పక్షంలో లేనే లేదు. ఎందుకంటే లోకంలో ప్రసిద్ధంగా ఉన్న అవిద్వాంసుల కోసమే శాస్త్రం వచ్చింది. శాస్త్రం దేనికి వచ్చిందంటే లోకంలో ప్రసిద్ధిగా ఉన్న బహుజన పార్టీ. సామాన్యంగా అందరూ లోకంలో ప్రసిద్ధంగా ఎక్కువగా విద్వాంసులే ఉంటారు కదా. నేను కోసం తెలియని వాళ్ళు. నేనంటే ఎవరు అంటే నేనంటే నేనేనండి అని అరుస్తాం శరీరాన్ని పట్టుకొని, అంతకంటే వాడికి తెలియదు. ఈ అవిద్వాంసులు ఎవరైతే ఉన్నారో అలా లోకంలో ప్రసిద్ధిగా ఉన్న అవిద్వాంసుల కోసమే శాస్త్రం వచ్చింది, అంతేగాని విద్వాంసుల గురించి రాలేదు. అందులో మేము చెప్పిన దానికి అద్వైతులు చెప్పిన మాట ఏదైతే ఉందో, మేము విద్వాంసులం కాబట్టి శాస్త్రార్థక్యం మా పక్షంలో లేనే లేదు. అద్వైతులైన మాకు అక్కర్లేదు శాస్త్రం, ద్వైతులైన మీకోసం శాస్త్ర ఆర్థక్యం అని చెప్పడం. శాస్త్రం ఆర్థక్యం అపరా